ఇటీవల సినీ పరిశ్రమలో ఒక యాటిట్యూడ్ స్టార్ వివాదం ఎంత రచ్చకెక్కిందో మనమంతా చూస్తాం. కానీ ఇలాంటి యాటిట్యూడ్ స్టార్స్ రాజకీయాల్లో కూడా అక్కడక్కడ తారసపడడం పరిపాటే. ఇటీవలే ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్సీకి ఈ విధమైన యాటిట్యూడ్ స్టార్ అని బిరుదులిచ్చే స్థాయికి ఆ రాజకీయ నాయకుడు చేస్తున్న హడావిడి చేరుకుందట. ప్రస్తుతం ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో స్టార్గా వెలుగొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న హడావిడి, హంగామా, బిల్డప్ చూసి ఉత్తరాంధ్ర వాసులు కూడా ఆయన పొలిటికల్ యాటిట్యూడ్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారట. ఇంతకీ ఆ యాటిట్యూడ్ స్టార్ ఎవరు, అసలు ఆయన కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఎందుకంటే సోషల్ మీడియాలో అంత పాపులర్ అయిపోయారు వీరిద్దరు. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గత కొన్ని మాసాలుగా తన భార్య దువ్వాడ వాణికి దూరంగా ఉండటం, మాధురికి దగ్గరవటం, ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో దువ్వాడ జంటకు క్రేజ్ వచ్చింది. వీరిద్దరూ అక్కడితో ఆగకుండా కలిసిమెలిసి యూట్యూబ్లకిస్తున్న ఇంటర్వ్యూలో శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఆది నుండి దూకుడుగా వ్యవహరించే దువ్వాడ వైఖరి వల్ల రాజకీయాల్లో ఆయనకు ఒక క్రేజ్ ఉంది. గతంలో వైసీపీ తరపున ప్రెస్ మీట్లు పెట్టి పవన్పై చేసిన వ్యాఖ్యలు కూడా దుమారమే రేపాయి. ఇటీవల మరోసారి దువ్వాడ వ్యవహారం తెరపైకి రావడంతో పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జగన్ని దువ్వాడ కలిసే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలోకి తీసుకుంటారంటూ ప్రచారం జరిగింది. మరి జగన్తో ఆయన ఏం చెప్పారు, జగన్ ఆయనకి ఏం చెప్పారో తెలియదు. కానీ దువ్వాడ మాత్రం జగన్కు ధర్మాన సోదరులపైనే ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారనేది రాజకీయ వర్గాల్లో వినికిడి. దీంతో మరోసారి దువ్వాడ గురించి అందరూ చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చీటికి మాటికి విరుచుకుపడుతూ ఉంటారు. వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయించింది ధర్మాన సోదరులేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ వైఖరితో జిల్లాలో విభేదాలైతే తారాస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గానికి దూరమైన దువ్వాడ హైదరాబాద్కి పరిమితమై రాజకీయాలు చేస్తున్నారనే అపవాదుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వాళ్లని ఓడించి తన సత్తా చాటుతానంటూ దువ్వాడ శపథాలు చేస్తున్నారు. మీసాలు మెల్లేస్తున్నారు. ఇండిపెండెంట్గానే తన తడాఖా ఏంటో చూపిస్తానని ఛాలెంజ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. గతంలో క్యాడర్ దువ్వాడ మాట జవదాటేవారు కాదు. కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో ఒక మహిళ వల్ల రాజకీయాలకు దూరమైన ఆయన వైఖరిని అదే క్యాడర్ దుమ్మెత్తిపోస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఆవరణలో జగన్ని కలిసినా ఫలితం లేనట్టు జిల్లావాసులు చెప్పుకుంటున్నారు. జగన్ను కలిశాక దువ్వాడ మాట్లాడుతూ పార్టీ నుండి సస్పెండ్ చేశారని, తిరిగి పార్టీలో చేర్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని హడావిడి చేస్తున్నారట. అయితే వైసీపీలో ధర్మాన సోదరులు దువ్వాడకు మధ్య విభేదాలు ఆ పార్టీ నాయకులకు తలనొప్పిగా మారాయంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ఈ తరహా గొడవలు పడుతుంటే పార్టీ ఎప్పుడు బలోపేతమవుతుందని నేతలు తలలు పట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మనుగడను ధర్మాన సోదరులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరింత దెబ్బతీస్తున్నారని పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. అంతేకాక ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలోని పలు సామాజిక వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ధర్మాన సోదరులతో కయ్యానికి కాలు దువ్వుతున్న దువ్వాడ ఇది చాలదన్నట్టు అచ్చెన్నాయుడు, కూన రవి ఇష్యూలో ఇన్వాల్వ్ కావడం హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే ఎదుగుదల చూడలేకనే మంత్రి కుట్రలు చేస్తున్నారని దువ్వాడ వ్యాఖ్యానించడం, కూన రవిని వెనకేసుకుని రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒక వర్గాన్ని వెనకేసుకుని వస్తూ మరోవైపు దువ్వాడ ధర్మాన సోదరులపై విరుచుకుపడ్డం రాజకీయ వ్యూహమా, ఆయన దుందుడుకుకు నిదర్శనమా అని అర్థం కావట్లేదంటున్నారు. అయితే దువ్వాడ గడిచిన 30 ఏళ్లు కింజారపు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. సిక్కోలు జిల్లాలో కులాల్ని విభజించి అచ్చెన్నాయుడు పాలిస్తున్నారని, కాలింగులు, కాపులు అధికంగా ఉన్నా వాళ్ల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, ఇది కూటమి నాశనానికి నాందని దువ్వాడ విరుచుకుపడ్డారు. మరోవైపు ఒకే కుటుంబానికి 2 పదవులిచ్చినందుకు జిల్లాలో అభివృద్ధి అంటూ ఎక్కడా లేదని ఆరోపిస్తున్నారు. పరిశ్రమల మీద దృష్టి లేదని, సిక్కోలు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు అభివృద్ధి అనే పదానికి దూరమని, కూన రవికుమార్ మంత్రి బాధ్యతలు చేపడితే జిల్లా రూపురేఖలు మారుతాయని ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కాకరేపుతున్నాయి.
మొత్తానికి దువ్వాడ ఏ పార్టీ అని చూడకుండా అన్ని వర్గాల్లో కూడా కలగజేసుకుంటూ విభేదాలు సృష్టించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒకవైపు టెక్కలి సెగ్మెంట్లో రాజకీయాలు చేయడం మానేసి హైదరాబాదులో దువ్వాడ మాధురితో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఆయన అడపాదడపా జిల్లాకు వచ్చిన సమయంలో ఇలా హడావుడి చేసి అన్ని వర్గాల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ అసెంబ్లీకి వెళుతున్న సమయంలో ఆయనతో పాటు నడుచుకుంటూ జగన్ని పలకరించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఓవరాల్గా దువ్వాడ గతంలో ఆయన క్యాడర్కు, అభిమానులకు ఒక హీరోలాగా కనిపించేవారట. కానీ ఆయనిప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు, సవాళ్లు చూసిన వారంతా కాస్త నవ్వుకుంటున్నారట. అంతేగాక ఈయన గొప్పలు చెప్పుకోవడం చూసి ఆయనకు ఏకంగా యాటిట్యూడ్ పొలిటికల్ స్టార్ అంటూ బిరుదంకితం చేస్తున్నారట. మరి దువ్వాడ తన మాటను నిలబెట్టుకొని హీరో అని నిరూపించుకుంటారో లేక యథాతథంగా సోషల్ మీడియాలకు ట్రోల్గా మారుతారో వేచి చూడాలి.